హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆహాలో 2 hours 1 minute రన్ టైంతో డీమన్ అనే తమిళ మూవీ డైరెక్ట్ తెలుగులో డబ్ చేసి స్ట్రీమ్ అయితే పెట్టడం జరిగింది. మూవీ అయితే చూసా. ఇట్స్ ఏ డీసెంట్ హర్రర్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. మూవీ చూడడానికి బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో కూడా పెట్టుకోండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో హర్రర్ మూవీస్ని రాసుకుని దాన్ని డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. అలాగే హీరోయిన్తో లవ్లో ఉండి తన ఫాదర్తో మాట్లాడి మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటాడు. దాంతోపాటు మన హీరో సిటీలో ఒక ఫ్లాట్ అయితే తీసుకుంటాడు. ఆ ఫ్లాట్కి షిఫ్ట్ అయిన కాడి నుంచి మన హీరోకి కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. నిద్రలో పిచ్చి పిచ్చి కళలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఒక దెయ్యం హీరోని చంపాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఆ ఫ్లాట్కి హీరోకి ఉన్న సంబంధం ఏంటి, ఆ ఫ్లాట్లో జరుగుతున్న వింత సంఘటనలను మన హీరో ఏ విధంగా కనిపెట్టగలిగాడు అన్నది మీరు మూవీలో చూడాలి. మూవీ అయితే చాలా బాగుంది. వన్ టైం ఈజీగా అయితే చూడొచ్చు. మూవీ స్టార్టింగ్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ తర్వాత మన హీరో ఎప్పుడైతే ఫ్లాట్కి వెళ్తాడో అక్కడి నుంచి మూవీలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అండ్ హర్రర్ సీన్స్ కూడా కొంచెం భయపెట్టే విధంగా అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కొన్ని హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు ఆ బీజిఎం వింటున్నప్పుడు మనకి కొంచెం ఫియర్ అయితే వస్తుంది. డైరెక్టర్ స్టోరీని చాలా బాగా రాసుకున్నాడు. హర్రర్ సీన్స్ వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా భయం అయితే వేస్తుంది. అండ్ మూవీ ఇంటర్వెల్లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే బాగుంది. అండ్ లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చూడడానికి బాగుంది. మూవీని కొంచెం వెరైటీగా కొత్తగా అయితే రాసుకున్నాడు డైరెక్టర్. యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. న్యాచురల్గా అయితే ఉంది మూవీ చూడడానికి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, నైట్ ఎఫెక్ట్లో వచ్చే కొన్ని సీన్స్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో కూడా ఈ మూవీని చూసేయచ్చు ఈజీగా. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. ఒకవేళ మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.